అబ్బాయి, ఆనంద్ వచ్చాడు ఆఫీస్కి? ఇంకా రాలేదు సార్. సరే, వచ్చాక ఈ ఫైల్ ఇచ్చి మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసి ఈరోజు ఈవినింగ్ వరకు సబ్మిట్ చేయమని చెప్పు. నాకు కాస్త బయట ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను. ఓకే సార్. హాయ్ అబ్బాయి. హాయ్ క్రాంతి. ఆనంద్ మీ ఫ్రెండా? అవును, నా చిన్ననాటి ఫ్రెండ్. అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే నేను 2-3 సార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఫ్రెండ్స్ని చూశాను, కానీ వాళ్ళలో నిన్నెప్పుడూ చూడలేదు. అంటే మేము స్కూల్ మేట్స్ అండ్ ఇంటర్ వరకు ఒక దగ్గరే చదివాం. కానీ వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యాక వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అందువల్ల తనను మళ్ళీ కలవలేదు. ఇదిగో మళ్ళీ ఇలా ఆఫీస్లో కలిసాం. ఎందుకు ఇంతగా అడుగుతున్నానంటే నీకు ఆనంద్ గురించి ఎంతవరకు తెలుసో తెలుసుకుందామని. అదేంటి? ఆనంద్ అంత మంచివాడు కాదు, చాలా మోసగాడు. తప్పులు తాను చేసి నిందలు వేరే వాళ్ళ మీద వేస్తాడు. అంతేకాదు, 100 రూపాయలు ఆయన దగ్గర 200 చెప్పి డబ్బులు కూడా నొక్కేస్తాడు. ఈ విషయం అందరికీ తెలిసినా అందరూ సైలెంట్గా ఉంటారు. ఎందుకు తెలుసా? ఎవరైనా తన మీద కంప్లైంట్ చేస్తే ఇంకా వాళ్ళని టార్గెట్ చేసి సార్తో ప్రతిసారి మాటలు పడేలా చేస్తాడు, లేదా జాబ్లో నుంచి తీయించేస్తాడు. లేదు క్రాంతి, ఆనంద్ అలాంటివాడు కాదు. లేదు, కావాలంటే నువ్వు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినా చెప్తారు. నాకు క్రిస్టియన్స్ అంటే ఎంతో మంచి గౌరవం ఉండేది, కానీ ఇతన్ని చూశాక క్రిస్టియన్స్ అందరూ ఇలాగే ఉంటారేమో అని అనిపిస్తుంది. లేదు క్రాంతి, అలా ఎప్పుడు అనుకోకు. అందరూ అలాంటి వాళ్ళే అని ఎలా అనుకుంటావు? మన చేతికున్న 5 వేలే ఒక్కొక్కటి ఒక్కలా ఉంటాయి. అంతేకాదు, ఇలా ప్రతి మతంలో ఉన్నారు. వాళ్ళలో ఒకరిని వీళ్ళలో ఒకరిని చూసి మొత్తం వాళ్ళు అనుసరిస్తున్న మార్గమే తప్పు అనే కంక్లూజన్కి ఎప్పుడు రావద్దు. సారీ అబ్బాయి. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. కానీ తను చేసింది చూసి ఏదో బాధలో కోపంలో అలా అనేశాను. పర్లేదులే, నువ్వైతే తనతో కాస్త జాగ్రత్తగా ఉండు. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను. సరే. క్రాంతి చెప్పింది నిజమేనా, లేదా ఆనంద్ మంచి పొజిషన్లో ఉన్నాడని వాడి మీద లేనిపోనివి చెప్పి తనని బ్యాడ్ చేయాలని చూస్తున్నారా? హే అబ్బాయ్. హాయ్ ఆనంద్. ఏంటి ఈరోజు లేట్ అయింది? నైట్ ఒక ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడే లేట్ అయింది. నిద్రపోయేసరికి నైట్ 3 అయింది. అందుకే మార్నింగ్ లేవలేకపోయాను. ఆనంద్, సార్ నీకు ఫైల్ ఇచ్చాడు. ఈరోజు ఈవినింగ్ వరకు తిరిగి సబ్మిట్ చేయమన్నాడు. ఓ ఇంతేనా? గంటలో అయిపోతుంది. ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, మెల్లగా చేద్దాంలే. సరే. సార్ పిలిచారు. ఆనంద్, ఆ ఫైల్ ఇలా ఇవ్వు. ఓ షిట్. అదే నీకు ఇవ్వమని అబ్బాయికి ఇచ్చాను. కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, సెట్ చేసి ఇవ్వమని చెప్పాను కదా. లేదు సార్, నాకే ఫైల్ ఇవ్వలేదు. హలో అబ్బాయి, నా క్యాబిన్కి రా. చెప్పండి సార్. మార్నింగ్ నేను ఒక ఫైల్ ఇచ్చాను, నీకు గుర్తుకుందా? గుర్తుంది సార్. ఆనంద్కి ఇవ్వమని చెప్పారు కదా. మరి ఇచ్చావా? ఇచ్చాను సార్. ఆనంద్, ఇచ్చాను కదా. ఏంటి, నాకెప్పుడు ఇచ్చావు? అసలు మార్నింగ్ నుంచి నేను ఒక్క ఫైల్ కూడా చూడలేదు. అది కాదు ఆనంద్, నువ్వు రాగానే నీకు ఫైల్ గురించి చెప్పాను కదా. చూడు, కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నా. నువ్వు ఎవరికో ఇచ్చి నాకు ఇచ్చావని అనుకుంటున్నావు. బాగా గుర్తు చేసుకో. ఏం పర్లేదు, కొత్తలో ఇలాగే ఉంటుంది. లేదు ఆనంద్, నేను నీకే ఇచ్చాను. అబ్బాయి, ఇంకా చాలు ఆపు. ఏదో ఫ్రెండ్వి కాబట్టి ఇంత నెమ్మదిగా చెప్తున్నాను. తప్పు నువ్వు చేసి నన్ను అనవసరంగా బ్లేమ్ చేయకు, నాకు కోపం తెప్పించకు. ఇంకా మీరు ఆపుతారా? ఆ ఫైల్ నేను మార్నింగ్ క్లయింట్స్కి సబ్మిట్ చేయాలి. ఇద్దరు కూర్చొని 10 నిమిషాలు నాకు ఫైల్ రిటర్న్ చేయండి. అండ్ అబ్బాయి, ఇదే లాస్ట్. ఇలా మళ్ళీ రిపీట్ అవ్వదు. ఫస్ట్ టైం కాబట్టి ఏమనట్లేదు. సారీ సార్. వెళ్ళండి ఇంకా. ఏంటి ఆనంద్, నేను ఫైల్ నీకు ఇచ్చాను కదా. సరేలే, ఇప్పుడు మనం వాదించుకొని ప్రయోజనం లేదు. ఇంకా ఆలస్యం అవడం తప్ప. ఇంకా దాని గురించి వదిలే. ఏంటో ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నాను. లంచ్ తర్వాత ఫైల్ చూద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టే నేను ఇందులో నుంచి బయటపడగలిగాను. ఏంటండి ఈరోజు లేట్ అయింది? లాస్ట్ మినిట్లో సార్ వేరే వర్క్ ఒకటి ఇచ్చాడు, అందుకే లేట్ అయింది. కాస్త డల్గా కూడా ఉన్నారు. సమస్యం లేదు కదా. నా చిన్ననాటి ఫ్రెండ్ ఆనంద్, ఆఫీస్లో అతనే మేనేజర్ అని చెప్పాను కదా. అవును. ఈరోజు తప్పు వాడు చేసి నింద నా మీద వేశాడు. చాలా బాధగా అనిపించింది. మరి మీరేం చేశారు? తప్పు నేను చేయలేదని గట్టిగా చెప్పాల్సింది. అలా ఎందుకు చేశావని మీ ఫ్రెండ్ని నిలదీయాల్సింది. నాకు అంతే కోపం వచ్చింది, కానీ ఎంతైనా చిన్ననాటి ఫ్రెండ్ అని ఊరుకున్నాను. అందులోనూ తను పెద్ద పొజిషన్లో ఉన్నాడు.
ఎప్పటి నుంచో అక్కడ పని చేస్తున్నాడు. తను తప్పు చేశాడని తెలిస్తే బాగోదు, తన పేరు పోతుందని ఇంకా నేనే సైలెంట్ అయ్యాను. చూడండి, ఒక్కసారి మనం అవకాశం ఇస్తే ఇంకా తప్పు చేసిన ప్రతిసారి మనల్నే ఒక పావులా వాడుకుంటారు. మొదటిసారే మనం గట్టిగా మాట్లాడితే ఇంకా మన జోలికి ఎవరూ రారు. చూడండి, ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, బురదలో ఉన్నోడిని బయటికి లాగాలని చెయ్యి అందిస్తే ఆ చెయ్యి పట్టుకొని వాడినే బురదలోకి లాగేలా ఉన్నారు. కాబట్టి ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండండి. ఎక్కువ ఆప్యాయతలు పెంచుకుంటే ఇదిగో ఇలాంటి సమయాల్లో అయోమయంలో పడతాం. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా భవి? మన పక్షాన దేవుడు లేడా? ఆయన పక్షపాతం లేనివాడు. తన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? అంతేకాదు, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయితే మనం కాదు, దేవుడే బుద్ధి చెప్తాడు. మన పని మనం చేసుకుంటూ దేవుని మీద భారం వేస్తే సమస్తం ఆయనే చూసుకుంటాడు. మత్తయి 5:44 నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇంకా మీ ఇష్టం తండ్రి. ముందు ఉద్యోగంలో కూడా ఇలా మంచితత్వం చూపించి జాబ్ పోయేలా చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు. ఇంకా మీ ఇష్టం. యేసయ్యా, నేను చేస్తుంది తప్ప కరెక్టా అనేది నీకు తెలుసు. దేవా, నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. తప్పు ఎవరిదని నీకు తెలుసు. అయినా నేను ఆనంద్ని క్షమిస్తున్నాను. ఎందుకంటే తన సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను. మళ్ళీ ఇలాంటివి జరగకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆనంద్, ఏమైంది? టెన్షన్గా కనిపిస్తున్నావు. ఏమైందో ఎవరు చెప్పారు, కానీ సార్ సడన్గా బిల్స్ అన్ని తీసుకొని రమ్మన్నాడు. బిల్స్ అన్నీ ఇచ్చేసాను. అయితే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నా? అంటే నేను కొన్ని తప్పులు లెక్కలు చూపించినవి కూడా అందులోనే ఉన్నాయి. ఏంటి ఆనంద్ ఇది? ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా నేను చేస్తుంది తప్పు అని అనిపించలేదా నీకు? చూడు, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పాను, నాకు క్లాస్ తీసుకుంటావని కాదు. నేనేం చేస్తున్నాననేది నాకు బాగా తెలుసు. అంటే అన్నీ తెలిసే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? నన్ను నేను మోసం చేసుకోవడం ఏంటి? అవును, నువ్వు ఒక క్రిస్టియన్ అయ్యుండి తప్పు త్రోవలో వెళ్తున్న వారిని సెట్ చేయాల్సింది పోయి నువ్వే తప్పుడు మార్గంలో నడుస్తున్నావు. చూడు, దేవుడు క్షమిస్తున్నాడు కదా అని తప్పులు చేసుకుంటూ పోతే తనకి అర్థం ఉంటుందా అసలు? దేవుడంటే భయం లేదా? నేను నరకానికి వెళ్తానేమో అనే భయం లేదా? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఆయనే నిజమైన దేవుడని నమ్ముతున్నాను. నా నోటితో ఒప్పుకున్నాను. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నాకు ఈ అర్హత సరిపోతుంది. యాకోబు 2:12 స్వాతంత్రము ఇచ్చి నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? యేసే నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను, నమ్మి బాప్తిసం తీసుకున్నాను. ఇది క్రియ కాదా? అంతేకాదు, చర్చ్ నియమాలన్నిటిలో నేను భాగస్వామ్యం వహిస్తాను. నేనెందుకు రక్షించబడలేను? దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగున నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. సాతాను దేవుని నమ్ముతున్నాడు, పాపాలు చేస్తున్నాడు. అప్పుడు నీకు సాతానుకు తేడా ఏంటి? సామెతలు 6:16 యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఆనంద్, ఇక నుంచైనా వాటిని మానుకో. సార్ దగ్గర తప్పొప్పుకొని క్షమించమని అడుగు. దేవుని దగ్గర పశ్చాత్తాపడు. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. నేను చేస్తుంది తప్పే అయితే దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు కదా. నేనేం హత్యలు మానభంగాలు చేయట్లేదు. దేవుడి దృష్టిలో ఇదంతా చాలా చిన్న విషయం. కాబట్టే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు నేను ఇలాంటివెన్నో చేశాను, కానీ ఒక్కసారి కూడా బయటపడలేదు. పైగా ఇంకా గొప్పగా ఎదిగాను.
దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనడానికి ఇంతకన్నా ఏం కావాలి? పైగా నేను ఇలా సంపాదిస్తున్న దాంట్లో నుంచి 20% చర్చికి ఇస్తున్నాను. కాబట్టి ఆ చిన్న తప్పులు కూడా క్షమించబడుతున్నాయి. హే ఆనంద్, సార్ నిన్ను పిలుస్తున్నాడు. వస్తున్నాను. దేవుడా, నువ్వే కాపాడాలి. సార్, నువ్వింత చెత్తగాడివని నేను అస్సలు అనుకోలేదు. నన్నే మోసం చేస్తావా? సారీ సార్, ఇంట్లో పరిస్థితులు బాలేక ఈ తప్పులు చేశాను. 5 సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్నాను. దానికోసమైనా పెద్ద మనసుతో నన్ను క్షమించండి సార్. ఇంత చేశాక కూడా నేను క్షమిస్తే మిగతా వాళ్లకు అలుసిచ్చినట్టే అవుతుంది. హలో, పోలీస్ స్టేషన్? సార్ ప్లీజ్ సార్, క్షమించండి సార్. ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ సార్. ఏంటండి ఇదంతా? ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? దేవుడు మనల్ని బాగానే ఆశీర్వదిస్తున్నాడు కదా. ఏదైనా అనుభవం అయితే కానీ తెలీదు. దేవుడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా నేను ఉపయోగించుకోలేదు. ఇంకా దేవుడు నా పక్షాన ఉన్నాడని అనుకున్నాను. ఇలాంటి వాటికి దేవుడు తోడుగా ఉంటాడని ఎలా అనుకున్నారు? ఆయన న్యాయమూర్తి, పక్షపాతం లేనివాడని తెలీదా? దేవునికి నువ్వెంతో, నువ్వు మోసం చేసినవాడు అంతే కదా. సరేలే, పాస్టర్ గారు, మీ ఫ్రెండ్ అబ్బాయి ఇద్దరు పోలీస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. లాయర్ని కూడా తీసుకొచ్చారు. కేసు వెనక్కి తీసుకోమని మీ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు ఆనంద్? బాగున్నాను పాస్టర్, రండి కూర్చోండి. పోలీస్ స్టేషన్ నుంచి నైట్ వచ్చారు కదా? అవును పాస్టర్ గారు. సార్ కేసు వెనక్కి తీసుకునేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మీ మేలు నా జీవితంలో మర్చిపోలేను. చూడు ఆనంద్, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకునే ఏజ్, ఆ పరిపక్వత నీకుంది. ఒక తప్పును మనం చేస్తున్నప్పుడు లేదా చేయాలనే ఆలోచన కలుగుతున్నప్పుడు మనసులో ఏదో ఒక మూలాన ఇది తప్పు, దేవుడు చూస్తున్నాడు అనే భావం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూనే ఉంటాడు. అది వినకుండా మనం ఆ గుంతలో దిగామా ఇంకా ఏం చేసినా తప్పనిపించదు. నన్నెవరూ చూడట్లేదు, నేనేం చేసినా ఎవరికి కనిపించదు అని అనుకుంటారు. కానీ సమస్తం చూస్తున్న దేవునికి అన్నీ తెలుసు. అయినా మన మీద తనకున్న ప్రేమతో మారటానికి అవకాశం ఇస్తూనే ఉంటాడు. మారే ఆనవాళ్ళు కనిపించకపోతే ఇదిగో ఇలా ఒక ఝలకిస్తాడు. కాబట్టి ఇది నీ మంచికే అనుకో. ఇంకో పెద్ద ఉపద్రవం కలగకుండా నిన్ను ఇక్కడే ఆపేశాడని అనుకో. దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమించమని అడుగు. అంతేకాదు, నమ్మకం అనేది అద్దం లాంటిది. ఒక్కసారి ముక్కలైందా అతుక్కోవడం చాలా కష్టం. ఎంతో కష్టపడి అతికించినా మునుపటి ఆకారంలోకి రాదు. నమ్మకం తెప్పించుకోవడం కష్టం. వచ్చిన నమ్మకాన్ని కూల్చుకోవడం చాలా ఈజీ. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. కాబట్టి ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకో. అర్థమైంది పాస్టర్, ఇంకా జీవితంలో ఇలాంటి తప్పులు చేయను. మంచిది, సరే నేను వెళ్ళొస్తాను. సరే పాస్టర్, మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.